చైనా మరోసారి భారత్పై విషాన్ని కక్కింది. వాస్తవాధీన రేఖ సరిహద్దు పొడవునా తరచూ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమవుతూ వస్తోన్న ఈ డ్రాగన్ కంట్రీ అలాంటి తెంపరితనాన్ని ప్రదర్శించింది. సరికొత్త వివాదానికి బీజం వేసింది. భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరించింది. గతంలో అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని తనలో కలిపేసుకున్నట్లు మ్యాప్లను విడుదల చేసింది చైనా. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం మొత్తం తమ దేశంలో ఉన్నట్లుగా చూపించింది. చైనా భూభాగం అస్సాం సరిహద్దుల వరకు విస్తరించినట్టు చూపించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కూడా అలాంటి పనే చేసింది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు పేర్లను పెట్టింది చైనా. దీంతో అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మరోసారి స్పష్టం చేసింది. కొత్తగా ప్రకటించిన పేర్లన్నీ మే 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలిచ్చింది చైనా. అరుణాచల్ను జాంగ్నన్ అని నామకరణం చేసింది. అరుణాచల్లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది 4వసారి. 2017లో మొదటి జాబితా, 2021లో రెండో జాబితా, 2023లో మూడో జాబితాను విడుదల చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. సుబ్రహ్మణ్యం జైశంకర్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ చర్యలను తప్పుపట్టారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని తేల్చి చెప్పారు. తమ రాష్ట్రంలో 30 ప్రదేశాలకు చైనా పేర్లు పెట్టడం చట్ట విరుద్ధమని అభివర్ణించారు. మరోవైపు చైనా, భారత్ మధ్య రాజుకుంటున్న వివాదంపై స్పందించిన అమెరికా తీరును బీజింగ్ ఖండించింది. ఈ సమస్య రెండు దేశాల మధ్య ఉన్న అంశమని, వాషింగ్టన్తో ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు ఘాటు వ్యాఖ్యలు చేశాయి.